రాయలసీమకి క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడే, కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క పరిశ్రమ చేత ఎక్స్పాన్షన్ చేపించాడా అని అడుగుతున్నా. ఏమనంటే రాయలసీమ బిడ్డ అంటాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించాను. ఆనాడు బ్రాహ్మణి స్టీల్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కంపెనీకి సుమారుగా 11,000 ఎకరాలు 18,000 రూపాయలకి ఇచ్చారు. ఇంకొక 3,000 ఎకరాలు 25,000 రూపాయలకి ఆ కంపెనీకి ఇచ్చారు. ఆనాడు మనందరికీ సినిమా చూపించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తుందని. ఆ ఫ్యాక్టరీ వస్తుంది కనుక ఒబ్బలాపురం గన్లు కూడా ఇస్తున్నామని ఆనాడు చెప్పారు. గన్నులు దవ్వుకున్నారు. కంపెనీ పేరు కూడా రెడ్ గోల్డ్ అని పేరు పెట్టారు. డబ్బులంతా విదేశాలకు పంపించేశారు. ఏకంగా ఒక దొంగ పేపర్ ఉంది. పేపర్ పేరేంటి? దొంగ పేపర్ పేరేంటి? సాక్షిలో కూడా పెట్టుబడి పెట్టారు. అంటే ఎంత అన్యాయమో చూడండి. 14,000 ఎకరాలు ఇచ్చారు. ఒక్క పరిశ్రమను వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? స్టీల్ బయటికి వచ్చిందా అని అడుగుతున్నాం. అదే మనం కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పార్టీలో ఒక జంపింగ్ జపాంగ్ ఉన్నాడు. ఎవడో మీకే బాగా తెలుసా బా, మన దగ్గర నుంచే పోయినాడు, అన్నీ అనుభవించి పోయినాడు. జంపింగ్ జపాంగ్ అక్కడికి వెళ్ళి పెద్ద మాటలు మాడుతున్నాడు. అయ్యా నువ్వు ఇన్ని మాటలు మాడుతున్నావే, మీ నాయకుడిని ముందల ప్రశ్నించు. 5 సంవత్సరాలు కడప జిల్లాకి పీకింది ఏంటని అడుగుతున్నా. చివరికి పులివెందలో కూడా నీళ్ళిచ్చింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మాటలు మాడుతారు. సోలార్ కంపెనీ తీసుకొస్తే ఏదో అన్యాయం జరిగిందంటారు. దాల్మియా సిమెంట్స్ ఎక్స్పాన్షన్కి తీసుకొస్తే ఏకంగా ఆ ఊర్లని తిరిగి మీరు అంగీకరించదని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ అదే నాయకులు అధికారులు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీకి లీగల్ నోటీస్ పంపించి ఎందుకు మిమ్మల్ని మూయకూడదని కూడా నోటీస్ ఇష్యూ చేశారు. అడిగాను ఆ కంపెనీ యజమాని, ఎందుకు వచ్చింది అబ్బా నీకు లీగల్ నోటీస్ అంటే, నెల మామూలు పంపించమన్నారు, నేను ఇవ్వనని చెప్పాను, అందుకే నాకు లీగల్ నోటీస్ ఇచ్చారబ్బా అని చెప్పాడు. అంటే ఒక కంపెనీని తరిమేసేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించారో ఇది ఇక్కడున్న కడప ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏకంగా JSW పనులు పరిగెత్తిస్తున్నాం. SAL ద్వారా ఈరోజు సోలార్ విద్యుత్ తయారు చేసే పరిశ్రమను తీసుకొచ్చాం. అంతేకాదు ఇప్పుడు దాల్మియా సిమెంట్స్, స్మార్ట్ కిచెన్స్, ఐటీలో కూడా పెద్ద ఎత్తున యువకుల్ని ప్రోత్సహించేదానికి స్టార్టప్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడితోనే ఆగం. కడప జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తాం. హార్టికల్చర్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం అందరం గమనించాలి. ఎందుకంటే మనం కూడా మర్చిపోతాం. ఈరోజు పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొట్టినప్పుడు కష్టకాలాలు మర్చిపోతాం. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుంచి బయటికి రానిలేదు. ఏ గేట్ల దగ్గర అయితే ఈరోజు సెల్యూట్ కొడుతున్నారో ఆ గేట్లకి తాళ్ళు కట్టించారు జగన్. మన నియోజకవర్గానికి చెందిన మన నాయకుడు నందన్ సుబ్బయ్యని ఎంత కిరాతకంగా చంపేశారో మనందరం చూసాం. ఆ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆ పిల్లల్ని ఈరోజు కూడా చదివిస్తుంది మన తెలుగుదేశం పార్టీ. అంటే గొడ్డలి పార్టీలో ఏకంగా మన కార్యకర్తలను అదే గొడ్డలతో చంపేశారు, అరాచకాలు చేశారు.